మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. మొన్న ఆదివారం ఈ తాయితుల గురించి, మంత్రాల గురించి, ఈ చింతకాయలు రాలమని చెప్పుకుంటూ వచ్చా. ఎక్కువసేపు అదే మాట్లాడా, మనసులో పీకింది. పద్దాకులు ఏమో చెప్తే బాగోదని. కానీ కూటమైన తర్వాత ఒక యవనస్త్రాలు కలిసింది నాకు. అన్నా, మా పిల్లోడు నిద్రపోవట్లేదు, కూటమి అయిపోయిన తర్వాత ఈ తాయిది కట్టించుకొని పోదాం అనుకున్నాను, నువ్వు చెప్పిన తర్వాత పోను అంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నాకు అర్థమవుతుంది. మరి నీకు అర్థమవుతుందా? ఏం ఫాదర్ కంటి చూపిగా నోటి మాటలేదేంది? అర్థమవుతుందా? అర్థమైపోతుందా? అర్థం అవ్వాలి. దేవుని వాక్యం అనుకున్న బలం అది. నేను నమ్ముతున్నా. క్యాలెండర్లో చాలా వాక్యాలు ఉన్నాయి. 2 మొక్కలు పట్టుకొని కాసి వాక్యం ముగించవచ్చు. నా బాధ, నా బోధ మీరు నిత్యత్వంలో కనబడాలి. దేవుని వాక్యంలో ఉన్న లోతు మనకు అర్థం అవ్వాలి. దేవుని వాక్యాన్ని నువ్వు నేర్చుకోగలిగితే, దేవుని వాక్యం అర్థం చేసుకోగలిగితే, దేవుని వాక్యాన్ని అంగీకరించుకోగలిగితే నీకంటే ధన్యుడు ఈ భూమి మీద మరొకడు ఉండడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆయన గొప్పోడు. ఎంత గొప్పోడో వాక్యం పూర్వకంగా మీతో నేను మాట్లాడుతూ వస్తున్నాను. మత్తయి సువార్త 12:41 మనం చూసాం. ఆయన యోనా కంటే గొప్పవాడు. ఎవరికంటే? యోనా పాస్టర్ కంటే గొప్పోడు. ఈరోజు చాలా మంది మా పాస్టర్ గారు గొప్పోడు, మా పాస్టర్ టచ్ రిసీవ్ ద పవర్ అనగానే అసలు చెంతకాలు అట్ట పడిపోతారు రా. అసలు మా పాస్టర్ గారు ఫైర్ బ్రాండ్. ఏం లేదు. ఇక మా పాస్టర్ గారు వాక్యం చెబితే ఎంత తోడి ఏడవలసిందే. ఇక ఖర్చులు తడిసిపోతాయి. ఏడిసి అంతలో ఏడిపెత్తాడు. మా పాస్టర్ గారు వాక్యం చెబితే పొట్ట పగిలిపోద్ది. పొట్ట పగులుద్ది. ఎందుకురా? పొట్ట పగిలేలాగవుతారు. జబర్దస్తుగా ఉంటుంది అంతే. ఎవడు నిద్రపోడో, నిద్ర పట్టేవాడు కూడా నిద్రపోయి అంతగా నవ్వెత్తాడు. మా పాస్టర్ గారు ఎన్ని సంఘాలు కట్టాడు తెలుసా? మా పాస్టర్ గారు అడుగు పెట్టిన కాడల్లా చెరువు పడుద్ది, మొడుగవుద్ది, అక్కడ సంఘం పడుద్ది. ఎన్ని సంఘాలు కట్టాడు తెలుసా? మా పాస్టర్ గారు మంచి సింగరు, ఎన్ని రాగాలు తెస్తాడు తెలుసా? రాగాలు తీస్తే రోగాలు కూడా బయటికి రావాలా, దెయ్యాలతో పాటు సహా. నేనంటాను, వీళ్ళందరికంటే గొప్పోడు ఆయన. గట్టిగా చపలు కొట్టు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మమ్మల్ని నిలిపి వాడుకున్న ఆయన గొప్పోడు. ఈ మట్టిలో మహిమైశ్వర్యాన్ని దాచిన దేవుడు గొప్పోడు. మాలో ఏముంది సార్? ఈరోజు మా పాస్టర్ గారు గొప్ప, మా సంఘం గొప్ప, మా సేవ గొప్ప. తీసుకెళ్లి దెబ్బలో తొక్కు. ఇట్లా డైవర్ట్ అవుతున్నారు చాలా మంది. నాకు తెలిసిన ఆయన యోనా కంటే గొప్పోడు, చార్లెస్ ఫిన్నీ కంటే గొప్పోడు. ఈ రాష్ట్రంలో బహుబలంగా వాడబడుతున్న దైవ సేవకుల కంటే గొప్పోడు. హల్లెలూయా. నడుస్తా ఉంటే రోగులు బాగైన పేతురు గారి కంటే గొప్పోడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అడుగుపెట్టిన ప్రాంతాల్లో దెబ్బలు తిని రక్తం కార్చి సంఘాలు కట్టిన పౌలు గారి కంటే గొప్పోడు. ఎవరు గొప్పోడు? నీ పాస్టర్ ని గొప్ప అవ్వచ్చు, కానీ దేవుడి కంటే గొప్ప కాదు. నీ సేవని గొప్ప అవ్వచ్చు, కానీ దేవుడి కంటే కాదు. ఈరోజు వేటు గొప్పగించుకుంటున్నామండి. తీసి తొంగలో దొక్కు. సత్యాన్ని గ్రహించు. యోనా కంటే గొప్పడు ఇక్కడ అన్నాడు. మా పాస్టర్ గారు తిమింగల కడుపులో పోయి ప్రార్థన చేసి బయటకు వచ్చాడు తెలుసా నీకు? మై పాస్టర్ జోనా, మా పాస్టర్ గారు యోనా గారు తిమింగల కడుపులోకి పోయాడు. అమాంతంగా దూకాడు నీళ్ళలోకి. తిమింగలం మింగింది. 3 రోజులు ప్రార్థన చేశాడు. దెబ్బ కక్కిందంతే అని గొప్పగా తమ్ము కొడుతున్నావేమో.
నేనంటా యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. చార్లెస్ ఫిన్నీ కంటే గొప్ప గొప్ప సేవకులుగా పెంచబడుతున్న వాళ్ళందరికంటే గొప్పోడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఏందో మరి తేలట్లే, మునిగే కాడి ఎడుతుంది. గడికి చెప్పండి, డేక్షలు తెగ కదులుతుంది ఇటు దిగులు లేదు ఈరోజు అంతా, వండే పనే లేదండి. హల్లెలూయా. మా కుమారుడు భలే ఆనందం, రోజు ఉంటే బాగుంటుందని. మరి రోజు అంటే కష్టం కదా. ఏదో ఈరోజు కనికరించాడు దేవుడు, కమ్మగుండే పని లేదు. ఎంతసేపు అని చెప్పని సంతోషపడాలి కానీ ముగితే పోతా అన్నాడు చూస్తేట. దేవుడికి స్తోత్రం కలుగునగాక. జాగ్రత్త మనసు పెట్టండి పిల్లారా. నేను భీమవరంలో సేవ చేసేటప్పుడు ఒక గ్రౌండ్లోనికి ఎంఎం శ్రీలేఖ గారు వచ్చారు, పాటలు పాడాము. ఆమెను చూడడానికి అసలు ఆ గ్రౌండ్ మొత్తం కిక్కిరిసిపోతుంది. ఇక లాస్ట్లో అందరూ ఆమె కాడికి వెళ్ళి ఆటోగ్రాఫ్, అప్పుడు ఫోటోలు తీసి అంత స్క్రీన్ లేదులే, అన్నీ చిన్న ఫోన్లే, స్మార్ట్ ఫోన్లు రాలే. నా కాడ ఒక అతను ఉన్నాడు, వాడు నెట్టుకొని పోయాడు ఆంబోతుల్లో దున్నపోతున్నట్టుగా. ఇక నెట్టుకొని పోయి ఆ ఎంఎంసీలే గారు చేయబట్టాడు. అయ్యి బాబోయ్, ఇక ఆనందపడిపోతున్నాడు వచ్చి. అయ్యగారు ఆమె చేయబట్టానండి, మా సెంట్ ఇంకా పోలేదా అన్నాడు. పోకపోతే పరలోకం పోతావేది, ఎక్కలుతారా? కాకపోతే ఇప్పుడు మంచి దైవజనులు బయటకు వస్తున్నాను అనుకోండి, ఆయన పట్టుకోవాలని లాగేద్దామనా ఏంది? అసలు మరీ దారుణం అండి, మరీ దారుణం. అసలు మాలో ఏముందండి, మేము ఏదో అన్నట్టుగా మేము కనపడుతున్నాం కనుకనే అయ్యి బాబోయ్ ఆయన పట్టుకుంటే చాలయ్యా బాగుపడిపోతాం. పట్టుకుంటే ఏమిలే, అప్పుడు దాకా చెమటలు పట్టి 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 మట్టి పేరు ఉంటుంది కదా, అది కూడా వస్తుంది నీకు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంతకుమించి ఏమి రాదు, వస్తుందా? కొంతమంది ఏందిరా ముట్టేసానండి బాబా, అయ్యోరు ముట్టాను, ఇక నేను లెగితే పరలోకం పోతా. పోవరా, నరకానికి పోతావరా అయ్యా. పిచ్చి భక్తి మాను, తెక్కల భక్తి మాను. అసలు మనకు నీకు నాకు మధ్యలో సంచరించి ఆత్మదేవుని పట్టుకో. నీ జీవితం చివరి దశ వరకు నిత్య రాజ్య వారసత్వ అనుభవంలోనికి నడిపించబడుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఒక సందర్భాన్ని చూపిస్తానండి. అపోస్తుల కార్యగ్రంథం 14వ అధ్యాయం 7 నుంచి 15 వచనాలు స్పష్టంగా చదవండి, జాగ్రత్తగా వినండి. ఈ వచన భాగం నాకు అర్థమైన తర్వాత నేను ఏడ్చే దేవుని దగ్గర. మేమెందుకు ప్రజల్ని ఏమారుతున్నాం అన్నది అర్థం కాలే నాకు. ఎప్పటికి కూడా చాలా మంది మిస్ప్రైజ్ చేస్తున్నారు, ఏమారుతున్నారు చాలా మంది. దయచేసి అటువంటి పిచ్చి భక్తి, పిచ్చి పోకడికి తావివద్దు. ఒకవేళ అటువంటి ప్రయోగాలు నేను చేసినా కూడా అవి నిత్యత్వంలో కనబడేవే కాదు. నేను చెప్తున్నాను, మహిమలో కనబడే పరిచర్య వేరు, మనుషుల్లో కనబడే పరిచర్య వేరు. మనుషుల్లో కనబడే పరిచర్య ఇక్కడే గొప్పలకి, ఆర్పాటలకి, వీటికే పరిమితం అయిపోద్ది. కానీ మహిమలో కనబడే పరిచర్య దేవుడు గుర్తించింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నాకు ఆ ప్రకటన అయిన తర్వాత నీకు మనుషుల్లో కనబడే పరిచర్య కావాలా, మహిమలో నిలిచే పరిచర్య కావాలా అని పరిశుద్ధాత్ముడు అడిగితే నేను చెప్పిన మాట ఒకటి, నాకు మనుషుల్లో కనబడే పరిచర్య అవసరం లేదు పాస్టర్. అయ్యా, నాకు కావాల్సింది పరిశుద్ధాత్ముడా, మహిమలో నిలిచే పరిచర్య కావాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మహిమలో నిలిచే పరిచర్య కావాలి నాకు. చదవండి. లుస్త్రాలో బలహీన పాదములు కల ఒకడు ఉండెను, కుంటివాడై. జాగ్రత్తగా నండి. ఎన్నడూ నడిచే అనుభవం కలిగిన వాడు అతడు. పౌలు మాట్లాడడం విన్నాడు. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి
విశ్వాసముండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగ్గా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లుస్త్ర అనే ప్రాంతంలో పౌలు గారు వాక్యం చెబుతున్నాడు. ఆ కూటంలో పుట్టుకతో కాలు నిలిపి నడవని ఒక వికలాంగుడు వచ్చాడు. పౌలు గారు చెప్పే మాటలు వింటున్నాడు. ఏమంటున్నాడు? దేవుని వాక్యం వింటున్నాడు. ఆ వాక్యం తనలో విశ్వాసాన్ని కలిగించింది. అతనిలో విశ్వాసం కలిగిందని గ్రహించి లేచి నడమన్నాడు. దిగ్గున లేచి నడవడం ప్రారంభించాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఒక అతను ఈ శావలీపురం పరిసర ప్రాంతంలో నెల నెల కూటం పెడుతూ ఉంటారట. ఓ పాస్టర్ గారు చెబుతున్నాడు, ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి అని ప్రజల్ని కాస్త పబ్లిసిటీ చేస్తుంటే ఆ ఊర్లోనే చిన్నప్పటి నుంచి కాలు నేలను మోపని స్థితిలో ఉన్న ఒక తల్లిని తీసుకెళ్లారు. చాలా వయసు ఉంది ఆమెకి, చాలా కాలం మంచం మీద ఉంది. తీసుకొని వెళితే కెమెరా పెట్టాడు. నేను ప్రార్థన చేస్తాను, ఈమె కాలు నేల మీద మోపుది, చూడండి అందరూ దేవుడు ఎంత గొప్పోడని. ఇక అందరూ అటు చూస్తున్నారట. ఆయన ప్రార్థన చేస్తూ ఆమె కాళ్ళు కింద పెడితే ఆమె కాలు ఇట్ట ఆనసింది. ఆనసగానే అతను అంటాడు, కూర్చొని ఉంది, ఆనసింది. ఆనసగానే అంటాడు, అదిగో చూసారా, కాలు మోపడం ప్రారంభించింది, ఏదో శక్తి బయలుదేరింది, పొందుకో 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 అందుకో చెందుకో పొందుకో అందుకో చెందుకో అని గోల చేసి ఒక అర్థగంట చేశాడు. ఆమె అట్టగే ఉంది. దేవుడు మెల్లిగా క్రియ చేయడం ప్రారంభించాడు. నెల తీసుకురండి, మెల్లిగా నడుస్తూ మొదలు పెడుతుంది. ఈ లెక్కన అనుకో, నా కాడ అసలు మంచం పరిమితాయి, డాక్టర్ అన్నాడు ఏమని, అసలు నువ్వు నడవడానికి అవకాశం లేదని. సంఘం అంతా కలిసి ప్రార్థన చేయగా లేచి నడుస్తున్నాడు. మరి నడుస్తున్నాడు లేదా? ఈ రకంగా అద్భుతాలు నేను చాలా చూపిస్తా. మరి దేవుడికి స్తోత్రం కలుగునగాక. అవసరం లేదండి. జనాలు దేవుడు అడ్డం పెట్టుకుని బతకాలనుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి అడ్రస్ అంతే, కేర్ ఆఫ్ అడ్రస్. కానీ వాక్యాన్ని ప్రకటించే వారి కాడ ఏంటి తెలుసా, నువ్వు దేవుని అడ్డం పెట్టుకొని కాదు, దేవుడి కొరకు అడ్డం పడ్డం నేర్చుకో అని చెప్తాం మేము. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఏమండి, పౌలు గారు ప్రార్థన చేస్తే అలా జరిగిందండి. ఆశ్చర్యం చెప్పమంటారా, ఆ ఊరి పూజారి గారే మారిపోయాడు. ఎవరు? చదవండి వచనాలు, కింద ఉన్న విషయం చదవండి. చదవాలమ్మ త్వరగా. అసలు పూజారి గారే జనాలు రెచ్చగొడుతున్నాయి తెలుసా. ఓరి నాయనో, నేను గుళ్ళో ఉన్న వాటిలో ఉన్నాడు మన దేవుడు లేదురా నాయన, మనుషుల రూపంలో మన ఊరు వచ్చేసారు రా బాబు, అసలు ఎంత అద్భుతం అని చెప్పేసి జనాలు ఎక్కేసి, పూజారి గారు జనాలు ఎక్కేసి దండలో అసలు బలర్పించడానికి ఎడ్లను సిద్ధపరుస్తూ ఉంటే ఆ విషయం తెలుసుకున్న పౌలు ఈ బర్నబాలు ఏం చేశారు చదవండి. చింపుకొని అయ్యలారా రండి, ద మిరాకిల్స్ ఇస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ అన్నారా? అలా ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గలవారమే. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును సృజించిన జీవం గల యేసు వైపు తిరగమన్నారా? మా వైపు తిరగమన్నారా? మా వైపు తిరగండి, మా సంఘంలోకి రండి అన్నాడా? లేదు, యేసు వైపు తిరగమని స్వార్థ చేశారు. గట్టిగా చమలు కొడుతూ స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు మేము చేసే స్వార్థ ఏం తెలుసా? ఒకవేళ అద్భుతం జరిగింది అనుకోండి, ఇదిగో గోవిందపురం వచ్చేసేయండి. ఎక్కడికి? కమ్ టు గోవిందపురం. అద్భుతాలు చూస్తారు అంతే. మీరు కన్నులారు చూస్తారు సార్, కుంటలు ఎగుతారు, మొగలు మాట్లాడతారు. యు విల్ సీ ద మిరకిల్స్. కమ్ టు గోవిందపురం. ఇది మా అనౌన్స్మెంట్. కానీ అపోస్తులు చేసే అనౌన్స్మెంట్ తెలుసా? మీరు మా వైపు కాదు, యేసు వైపు తిరగండి. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఎవరి వైపు తిరగాలి? ఎవరి వైపు తిరగాలి? సత్యం ఏంటి చెప్పండి. ఇప్పుడు మా వైపు తిరగమని చెప్పడం సత్యమా? యేసు వైపు తిరగమని చెప్పడం సత్యమా? యేసు వైపు.